కాంచీపురం వకుడా సిల్క్స్. నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. శ్రీమాత్రే నమః. ఎక్కువగా మన సనాతన ధర్మంలో పూజల విషయానికి వచ్చినా ఏం చెయ్యాలన్నా కూడా ఖచ్చితంగా ముందు తీసుకొచ్చేవి గుమ్మడికాయలు, నిమ్మకాయలు, కొబ్బరికాయలు. ఇవి ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. ఇవి లేదు అసలు ఏ పని కూడా జరగదు అని చెప్పాలి. ఎందుకనండి ప్రత్యేకించి ఇవే వాడటం వెనకాల ఆంతర్యం ఏమైనా ఉందా? కొబ్బరికాయనే ఎందుకు కొడతారు? చాలా మంచి ప్రశ్న వేశారు. నేను మీకు కొబ్బరికాయ ఎందుకు కొడతారు అనడానికి మీకు అలాగే చూసే ప్రేక్షకులకు కూడా నేను మీకు ఇప్పుడు ఒకటి కొబ్బరికాయ చేతికి ఇస్తాను. పట్టుకోండి, కాసేపు ఇలా పట్టుకోండి, ఒక 2 నిమిషాలు. ఓకే, పట్టుకుంటే మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి లోపల ఎలా ఉందని. జస్ట్ ఇలా పట్టుకోండి, నేను మీకు కొబ్బరికాయ ఇస్తాను. ఇదేం మంత్రించిన కొబ్బరికాయ ఏం కాదు. మీరు షాప్ నుంచి ఏ కొబ్బరికాయ తెచ్చుకొని పట్టుకున్నా ఈ ఫీలింగ్ వస్తుంది. అందరికీ చెప్తున్నా, దీనికి ఏం తంత్రం ఏమీ లేదు. కాకపోతే మీకు తెలియజేసేది ఏంటంటే కొబ్బరికాయకి మనకి ఉండేటువంటి ఒక లింక్ ఒకటి ఉంది, అందుకే మనకు అట్లా అనిపిస్తుంది. మీరు ఇప్పుడు పట్టుకొని మీరే ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఇలా పట్టుకోండి, ఇలా కిందన ఏదైనా ఉండాలి. ఇలా పెట్టుకొని ఇలా పట్టుకొని కళ్ళు మూసుకొని దీని మీదే కాన్సన్ట్రేషన్ చేయండి. ఓకే, చేసి మీరు మీ ఎక్స్పీరియన్స్ క్లియర్గా చెప్పండి నాకు. ఇట్లా పట్టుకోండి, ఇక్కడ పట్టుకొని కళ్ళు మూసుకొని దాని మీదే కాన్సన్ట్రేషన్ చేయండి. ఇంకే కాన్సన్ట్రేషన్ చేయకుండా కూడా కళ్ళు మూసుకోండి. ఒక 2 నిమిషాలు అయితే మీకు లోపల మీరు ఎక్స్పీరియన్స్ మీరే చెప్పండి, నేనేం చెప్పను. ఓకే, అవుతున్నారు ఎక్స్పీరియన్స్? తిరుగుతుందండి లోపలంతా, ఏదో తిరిగినట్టు, మామూలుగా మనకు తల తిరిగినట్టు అనిపిస్తుంది కదా, ఆ ఫీలింగ్ కొబ్బరికాయ లోపల ఏదో తిరుగుతున్నట్టుంది కదా కంప్లీట్ గా. అసలు లోపల ఏదో అసలు ఒక ఎలకేదో ఉంటే తిరుగుతుందో, వాటర్ ఏదో ఉంటే తిరుగుతున్నట్టు అనిపించింది కదా. ఒక్కసారి లావణ్య పిలిచినా నేను, మీరు ఒక్కసారి చూపించండి మళ్ళీ ఎలా పట్టుకోవాలి ఏంటి అని. ఏం లేదమ్మా, సింపుల్, ఏం లేదు. ఇప్పుడు ఇలా ఉంది కదా కొబ్బరికాయ, ఇలా పట్టుకోండి ఇట్లా చెయ్యి ఇలా పెట్టి మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా దేని పెట్టండి. మీరే చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటనేది. ఓకే, స్ట్రైట్ అంతే సరిపోద్ది. పట్టుకొని మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా దాని మీద పెట్టండి, కొబ్బరికాయ మీద. మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి, ఎట్లా ఉంది, లోపల ఏమైనా అవుతుందా ఏంటి. తెలుస్తుందేమైనా ఎక్స్పీరియన్స్ మీకు? లోపల ఏమి తిరుగుతున్నట్లేదా ఇంకా మీకు? కొబ్బరికాయ లోపల కాన్సన్ట్రేషన్ అక్కడే పెట్టండి, అవుతుంది మీకు. ఇంకా 1 మినిట్ అయిన కదా, 2nd మినిట్లో స్టార్ట్ అవుతుంది మీకు. స్ట్రైట్గా పట్టుకోండి కొబ్బరికాయ. స్లోగా స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిందా? ఏమనిపిస్తుంది? లోపల ఏదో ఉంది, తిరుగుతుందా? ఓకే, క్లియర్గా ఎక్స్పీరియన్స్ అవుతున్నారు మీరు తిరుగుతున్న దాన్ని? ఊహ అయితే కాదు కదా, మీకు ఊహించుకోవట్లేదు కదా, తిరుగుతుంది క్లియర్గా తెలుస్తుంది. మేము ఏదో అవుతుంది అన్నామని చెప్పి అవుతుంది అంటున్నావా? నిజంగా అవుతుందా? లైట్గా అవుతుంది. ఏమవుతుంది? తిరుగుతున్నట్టుగా ఉంది లైట్గా. లోపల తిరుగుతుంది కదా? లోపల తిరుగుతుందా, చెయ్యి తిరుగుతున్నట్టు అనిపిస్తుందా? నా చెయ్యి అని కాదు, లోపల. ఓకే, పెరుగుతూ ఉంటుంది, అది చాలా స్పష్టంగా తిరుగుతున్నట్టు అనిపిస్తుంది లోపల. అలానే ఉందా, ఇంకొంచెం ఎక్కువ తిరుగుతున్నట్టు అనిపిస్తుందా? అలాగే తిరుగుతుంది కదా, రైట్. ఓకే, డాన్స్ చూసారు కదా, మీకు కూడా సేమ్
ఇంకొకరిని కూర్చోబెట్టినా అదే వస్తుంది. ఇంకా మన ఆడియన్స్ ట్రై చేసి కామెంట్ ఏం పెడతారో చూద్దామండి. ఎక్స్పీరియన్స్ అయ్యారు కదా అంటే మన వాళ్ళు ఎందుకు కొబ్బరికాయ కొట్టమంటారు అంటే మన ఎనర్జీ మన ఆరా లెవెల్స్ తొందరగా కనెక్ట్ అవుతాయి కొబ్బరికాయకి. వెంటనే ఒక 2 నిమిషాలు వెళ్ళిపోయి లోపల కనెక్ట్ అయ్యి తిరగడం స్టార్ట్ చేసింది లోపలది. అందుకే కొబ్బరికాయ కొట్టమంటారు. యాక్చువల్లీ మనలో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ పోతుంది కాబట్టి. ఏమైనా డౌట్ ఉంటే అడిగేసే కొబ్బరికాయకి సంబంధించి ఇంకేమన్నా ఏమీ లేదా కూర్చున్నావు కదా అడిగే. మంచి ఎక్స్పీరియన్స్ అయితే చేశారు కదా లోపల తిరుగుతున్న విషయం. ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారు కదా మీరు ఇది? మీరేమైనా మంత్రం వేశారా? నేను ఏ మంత్రం వేయలేదు. మంత్రాలు కదా అంటే మంత్రం వేసే వాళ్ళు వేరే ఉంటారు, ఇంకెక్కువ తిరుగుతుంది అప్పుడు యాక్చువల్గా మంత్రం వేస్తే కనుక. కాకపోతే నేనే మంత్రం వేయలేదు దీనికి. ఇదే ఎక్స్పీరియన్స్ మీరు ఎవ్వరు కొబ్బరికాయ చక్కగా కొబ్బరికాయ తీసుకుని పెట్టుకున్నా వస్తుంది. కానీ ఇందులో ఒక 1,00,000 మందిలో ఒకరిద్దరికి రాదు. ఎందుకు రాదు చెప్తాను నేను. అది వాళ్ళ ఆలోచనలన్నీ ఎక్కడో ప్రాబ్లమ్స్లో ఉంటారు చూసారా. వాళ్ళ ఆలోచనలు ఎక్కడెక్కడో పిచ్చి పిచ్చి తిరిగితే మనం పూజ మీద ఎలా అయితే కాన్సన్ట్రేషన్ చేయలేము, కాన్సన్ట్రేషన్ చేయలేకపోతే మాత్రం వాళ్ళకి తెలియదు అనుభవం. కానీ 1,00,000 మందిలో తీసుకుంటే 9,999 మందికి ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఇది నేను మీకు ఎందుకు చేయించానంటే మనం కొబ్బరికాయ ఎందుకు కొడతాం, వేరేవి ఎందుకు కొట్టమంటే ఈ కొబ్బరికాయకు ఉన్నటువంటి లక్షణం ఏంటంటే మన ఆరాని మన నాడీ మండల సంబంధించిన దాన్ని వెంటనే కనెక్ట్ చేసుకుంటుంది. అది మన ఆరాతో కనెక్ట్ అయిపోయింది కొబ్బరికాయ. అందుకే చూడండి 2 నిమిషాలు పడుకోగానే మీ ఆరాతో కనెక్ట్ అయిపోయింది. అది లోపల ఉండే షట్చక్రాలకి మీ దీనికి కనెక్ట్ అయిపోయింది. ఇది అందుకే లోపల తిరుగుతుంది. అది మీకు లోపల తిరుగుతున్న ఫీలింగ్ చాలా స్పష్టంగా ఉందా లేదా? ఇంకా నేను చెయ్యి కూడా ఊగుతుందేమో అనుకున్నా. ఊగలేదా? ఊగలే. అంటే మీ చెయ్యి కూడా లైట్గా షేక్ అయింది, లైట్గా, ఎక్కువ కాలేదు కానీ లైట్గా అయింది. అంటే లోపల తిరుగుతున్న దాన్ని బట్టి అయింది మీకు. మీరేం చెప్పట్లేదు. అది అదే చాలా బాగా స్పష్టంగా లోపల ఏదో ద్రవ పదార్థం లాంటిది ఉంది, అది తిరుగుతోంది తెలిసింది కదా. అంటే ఏంటంటే మన యొక్క ఆరా రిలేటెడ్ సంబంధించింది దానికి కనెక్ట్ అయిపోద్ది ఇమీడియట్లీ. అందుకే మన వాళ్ళు చాలా క్లియర్గా కొబ్బరికాయే కొట్టాలి దేవుడి దగ్గర అని చెప్పారు. ఓకే, అంటే ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ మనకు దానికి అంత తొందరగా ఆరాన్ని కనెక్ట్ చేస్తాయి. అందులో పర్టికులర్గా కొబ్బరికాయకు ఉండేటువంటి దానికి చాలా చెప్తారు. అహం పోతుందని, మనలో ఉండేటువంటి అహం ఇదవుతుందని ఇట్లా చెప్తూ ఉంటారు. అయితే పర్టికులర్గా ఎవరైతే మనం కొబ్బరికాయ కొట్టే ముందు 1-2 మినిట్స్ క్యారీ చేసి ఉంటాం, దాన్ని చేతితో పట్టుకుని ఉంటాం. ఎప్పుడైతే కాసేపు పట్టుకున్నామో అది కనెక్ట్ అవుతుంది, ఎప్పుడైతే కొట్టామో మనలో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోతుంది. అందులో మీరు పర్టికులర్గా ఏదైనా ఒక పూజ చేసినప్పుడు ఖచ్చితంగా కొడతాం. అప్పుడు ఏంటంటే మిమ్మల్ని ఆపేది ఏమిటంటే మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ. ఎప్పుడైతే భగవంతుడికి పూజ చేసుకుని కొబ్బరికాయ కొట్టారో టక్కనది ఆ నెగిటివ్ ఎనర్జీ పటాపంచలు అవుతుంది. అందుకే చాలామంది వాళ్ళు చేసే జపం ఫలించడానికి జపం అయిపోగానే కొబ్బరికాయ కొడతారు అమ్మవారికి, తొందరగా ఫలిస్తుంది. మీరు ఇంకోటి గమనించండి, మీరు ఇక్కడంటే కొంచెం తక్కువగానే ఊర్ల వైపు మీరు వాటర్ ఉందో లేదో తెలియడం కొబ్బరికాయ పట్టుకుని ఇలా తిరుగుతారు, అది టింగ్ అని పైకి లేస్తుంది. నేను విన్నా ఈ విషయం. మీరు యూట్యూబ్లో కొట్టిన బోర్ వేసేటప్పుడు ఇలా పట్టుకొని తిరుగుతే ఆ పాయింట్ దగ్గర రాగానే కొబ్బరికాయల పైకి వస్తుంది. అది ఎవరికైనా వస్తుందా లేదంటే అది ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా తొందరగా వస్తుంది. కొంచెం దాన్ని ప్రాక్టీస్ చేస్తే జస్ట్ ½ అవర్ ఆఫ్ ప్రాక్టీస్ వచ్చేస్తుంది మీకు. అది అప్పుడు వాటర్ ఎక్కడ ఉందో అక్కడ ఇది అవుతుంది, అక్కడ మీరు వేస్తే బోర్ వస్తుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎవరికో సరిగా చూడడం రాకపోతే చెప్పలేం కానీ వస్తుంది. అలాగే నిమ్మకాయ గుమ్మడికాయ కూడా మనం చేస్తాం, ఎందుకంటే నిమ్మకాయకి కూడా ఒక ఎనర్జీ ఉంటుందండి. పట్టుకుంటే ఇంత ఎక్స్పీరియన్స్ రాదు కానీ కొబ్బరికాయ అంత ఎక్స్పీరియన్స్ రాదు కానీ కొంత ఎనర్జీ మీకు తెలుస్తూ ఉంటుంది నిమ్మకాయ పట్టుకుంటే. అప్పుడు ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది? మీరు నిమ్మకాయ దండని కట్టి అమ్మవారి మెడలో వేస్తారు. మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు ఆ నిమ్మకాయ మనకి ఇస్తారు పురోహితులు, టెంపుల్లో. ఇక తీసుకోండి అంటే మనం పట్టుకుంటాం. నిమ్మకాయకు ఉండే లక్షణం ఏంటంటే అమ్మవారికి ఏదైతే విగ్రహం ఉందో అక్కడ కింద యంత్రం ఉంటుంది కదా, అక్కడ ఒక పాజిటివ్ ఎనర్జీని క్యారీ చేసి మనకి తీసుకొచ్చే శక్తి నిమ్మకాయకు ఉంటుంది. అది ఎక్కడికి వెళ్తుందో అక్కడ ఆ ఎనర్జీని అది ఫామ్ చేసుకోగలదు, దాన్ని తీసుకోగలదు. మనం తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఆ ఎనర్జీ ఎప్పుడైతే మన దగ్గరికి వచ్చిందో మన చుట్టూ ఉండే ఆరాలో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోతుంది. అందుకే నిమ్మకాయ మామూలుగా మీరు ఎప్పుడైనా బాగా డిస్టర్బ్డ్గా ఉన్నారనుకోండి, నిమ్మకాయ కాసేపు పట్టుకొని ఏదైనా మంత్రం చదువుకోండి, మీకు తెలియకుండా ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అది కాకుండా దేవుడి దగ్గర పెట్టుకుంది కానీ పట్టుకోగలుగుతుంది, అందుకే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అప్పుడు వాళ్ళకి అబ్బా నాకేదో బాగుంది అందుకే నేను నిమ్మకాయ తెచ్చుకుంటారు, కొంత అడిక్ట్ అయిపోతారు కూడా దానికి. అబ్బా నాకు, ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ జన్మజాతకంలో పాపగ్రహ సంబంధాలు ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువ డిస్టర్బ్ అవుతుంటారు. అందుకే వాళ్ళు వెళ్ళి తెచ్చుకున్నప్పుడు వాళ్ళు ఫ్రీ అవుతుంటారు. గుమ్మడికాయ దగ్గరికి వచ్చేసరికి ఇది 2 రకాలు ఉంటుంది గుమ్మడికాయ. ఒకటేమో ఇంటికి కడతారు గుమ్మానికి, మరొకటేమో ఇలా ఏదైనా కారు కానీ బండి కానీ కొత్తది తీసుకున్నప్పుడు తిప్పి చేస్తారు.
ఈ వెహికల్స్కి నెగిటివ్ ఎనర్జీ స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఎక్కువగా ఉంటుందండి. దానికి కొన్ని ప్రేతలు, కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ చుట్టుముట్టు ఉంటాయి. ఇలా ఎప్పుడైతే తిప్పి దాని మీద కర్పూరం వెలిగించి పూజ చేసి తిప్పి కొట్టేస్తారు చూసారా, అవి వచ్చి దాన్ని తింటాయి. ఇంకా గుమ్మడికాయకి సంబంధించిన దాన్ని తినేసి వదిలేస్తాయి. లేకపోతే ఏమవుతుందంటే ఆ నెగిటివ్ ఎనర్జీతో కూడినటువంటి ఆ వెహికల్ మీద మనం ప్రయాణం చేసేటప్పుడు మన ఆలోచనలు వేరే వైపు వెళ్ళిపోవడం, యాక్సిడెంట్స్ అవ్వడం జరుగుతూ ఉంటాయి. ఇంకొక గుమ్మడికాయ మన ఇంటికి కట్టుకుంటాం, మీకు తెలుసు కదా. ఆ గుమ్మడికాయకు ఉండేది ఏంటంటే మన ఇంటికి లోపలికి ఎంటర్ అవ్వకుండా ఎనర్జీని అక్కడ ఆపుతుంది అది. అందుకే అది తొందరగా పాడైపోవడము జరుగుతుంటాయి స్టార్టింగ్లో. అందుకే చూడండి, స్టార్టింగ్లో 2-3 గుమ్మడికాయలు తొందరగా అయిపోతాయి, దాని తర్వాత ఎక్కువసేపు ఉంటుంది మళ్ళీ. ఎందుకు అంటే స్టార్టింగ్లో ఉండే ఆ చుట్టూ ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీని తీసేసింది. అలాంటప్పుడు ప్రతిసారి కులిపోవాలిగా, ఎందుకు అవ్వట్లేదు, స్టార్టింగ్లో ఎందుకు అవుతుంది అంటే దానికి కారణం అది. అందుకే మన వాళ్ళు ఇన్ని ఆలోచించి కొబ్బరికాయ పెట్టారు కొట్టడానికి. ఇప్పుడు ఈ గుమ్మడికాయ కొట్టేదన్నారు కదా, చాలా మంది ఇంటికి కూడా అప్పుడప్పుడు కొట్టడము, లేదంటే పిల్లలకి దిష్టి తగిలింది అన్నప్పుడు కూడా కొంతమంది ఇలా కొట్టడం అనేది చేస్తూ ఉంటారు. అప్పుడు కూడా మీరు ఇప్పుడు ఇందాక చెప్పిన విధానమే జరుగుతుందా? వెహికల్ దగ్గర కొట్టినప్పుడు ఎలా జరిగిందో అలాగే జరుగుతుందా? ఎందుకంటే దృష్టి అని ఉంటుంది కదా, దృష్టి దోషం ఒకటి పోవడము. రెండవది ఏంటంటే వాళ్ళు రకరకాల ప్రాంతాలు తిరిగి వచ్చారు. బయట ఊర్లో వెళ్ళి వచ్చినప్పుడు గుమ్మడికాయలు కొడుతుంటారు, వేరే దేశానికి వెళ్ళి వచ్చినప్పుడు. ఎందుకంటే ఎక్కడెక్కడ ఎటువంటి నెగటివ్ ఎనర్జీస్ ఈ నారాలోకి చేరాయో తెలియదు. అప్పుడు ఈ గుమ్మడికాయ తీసుకొని దాని మీద హారతి కర్పూరం వెలిగించి తిప్పి కొట్టేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే ఆ ఎనర్జీస్ అన్నీ కూడా అక్కడికి ఆగిపోతాయి, ఇంకా అతనితో క్యారీ చేయకుండా. అందుకే తెలియని ఒక ఎనర్జీ వస్తుంది వాళ్ళకి, ఒక ఫీల్ వస్తుంది, బికాజ్ ఆఫ్ కారణం అది. ఇవన్నీ మన వాళ్ళు ఎందుకు సింపుల్గా, ఎందుకు చిన్నపిల్లలు ఏడుస్తుంటారు, మనం ఉప్పు తీసుకొని నానమ్మలో అమ్మమ్మలో ఇలా 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 తిప్పి పడేటప్పుడు వెంటనే ఆరిపేస్తారు. అప్పటి వరకు ఏడ్చినటువంటి పిల్లవాడు ఇలా ఆపేసాడు, అరే ఆగిపోయాడే, ఎన్ని చెప్పినా ఆగడు. అప్పటి వరకు ఎత్తుకొని తిరుగుతాం, అదంట ఇదంట ఎన్ని చెప్పినా. ఎందుకు అంటే బికాజ్ ఆఫ్ ఈ విశ్వంలో పాజిటివ్ ఎనర్జీ అండ్ నెగిటివ్ ఎనర్జీ రెండు ఉన్నాయి. ఈ రెండింటిని మహర్షులు వాళ్ళ యొక్క తపోశక్తితోని శాస్త్రాల్లో రాశారు. నెగిటివ్స్ రెండు ఉన్నాయి, పాజిటివ్ ఎనర్జీ అండ్ నెగిటివ్ ఎనర్జీ రెండు ఉన్నాయి ఎనర్జీస్. నేను ఈ రకంగా పోగొట్టుకో. ఈ కొబ్బరికాయ విషయంలో ఈ ఎనర్జీ నీకు కనెక్ట్ అవుతుంది, తొందరగా కొబ్బరికాయ నీకు కనెక్ట్ అవుతుంది. అందుకే నువ్వు గుడిలో దేవుడి దగ్గర కొడతావు. ఇప్పుడు ఇందులో కొబ్బరికాయ కొట్టేటప్పుడు కూడా కొంతమందికి కుళ్ళిపోతుంది, కొంతమందికి పువ్వు వస్తుంది, విధానం బట్టి కూడా మనం అనుకున్నది నెరవేరుతుందా అంటుంటారు. కానీ కుళ్ళిపోయినప్పుడు ఏమిటంటే వాళ్ళలో ఇప్పుడు ఏదైనా, ఇప్పుడు చూడండి కొంతమందికి అయ్యో ఈ దోషం నాకు పోతుందో లేదో అని అనుకుంటుంటారు. సరే, కుళ్ళిపోతే ఆ దోషం పోతుందని అర్థం, సంకేతం. కానీ ఏదో అశుభంగా భావించాల్సిన అవసరం లేదు. కుళ్ళిపోతే భగవంతుడు చెప్పడం, నీకు ఈ దోషం పోయిందిలే ఈ రూపంలో పోను, ఏం టెన్షన్ పడకండి అంటే మనసులో అనుకుంటూ ఉంటారు. పూజలో కూర్చుంటారు కానీ అమ్మా అదేదో ఉంది, అది ఎట్లాగవుతుంది బాధపడుతూ ఉంటారు. ఆ రూపంలో పోతుందని అర్థం. పువ్వు వస్తే ఈ సంకల్పం నాకు నెరవేరుతుందో లేదో అని భయపడుతుంటారు కొంతమంది. అప్పుడు పువ్వు వస్తే నీకు ఒక ధైర్యం ఇవ్వడానికి అట్లా. అయితే ఒకటి పువ్వు వచ్చినా రాకపోయినా ఒకటే అనుకోవాలి, నేను భగవంతుని నమ్ముకున్నాను, ధైర్యంగా నేను ఒక అడుగు ముందుకు వేశాను, భగవంతుడు ఉన్నాడు, నేను ధర్మంగా ఉన్నాను అనుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా పువ్వు వచ్చినా రాకపోయినా మీకు భగవంతుడు అండ ఉంటుంది. అంతేగాని పూజ సేపు చేస్తున్నాను కానీ అవుతుందో లేదో, ఏమిటో ఇక్కడ మనం కూర్చున్నాం అనుకుంటే కాదు. అక్కడ చూడ్డానికి విగ్రహమో పటమో ఉన్నా ఖచ్చితంగా మీరు పూజ మొదలు పెట్టగానే పక్కన నిలబడుతుంది దేవత, మీరు చేసే ప్రతిదీ గమనిస్తుంది. నిజంగా అలా వచ్చి కూర్చుండిపోతారు. అంటే కొంతమంది అంటారు కదా, మనం పూజ చేసే విధానాన్ని బట్టి, మంత్రం చదివే విధానాన్ని బట్టే వస్తుంది, లేదంటే రాదు అని. అలా కూడా ఉంటుందా? లేదంటే ఖచ్చితంగా మంత్రము చదివే విధానం ఒక ఎత్తు అయితే భావన ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే ఓకే. ఇప్పుడు తల్లి ఉంది, పిల్లవాడు పేరు పెట్టి ఇంటి పేరుతో సహా పిలిస్తే తల్లి పలకదు. అమ్మ అని ఒక చిన్న ఇదంటే వెంటనే పలుకుతుంది. ఏంటి? తల్లికి బిడ్డ అనే భావన. మీరు అమ్మని ఎప్పుడు కూడా తల్లి అనే భావనతో కనుక పిలిస్తే ఇంకా అద్భుతం, ఇంకా అందులో తిరగలేదు. నేనైతే ఒకటే చెప్తాను అందరికీ కూడా, బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే ఫస్ట్ భగవంతుడే మీ బెస్ట్ ఫ్రెండ్. వాస్తవం. నెక్స్ట్ బెస్ట్ ఫ్రెండ్ అంటే ఫాదర్ అండి, మదర్, వీళ్ళే బెస్ట్ ఫ్రెండ్స్. ఇంకా తర్వాత మంచి అనుకూలంగా ఉండే భర్త, లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా తర్వాత వస్తారు. ఎందుకంటే మీ మంచి కోరేది ఎవరు అంటే ఫస్ట్ భగవంతుడే మంచి కోరుతాడు, తర్వాత తల్లిదండ్రులే కోరుతారు. ఇంకా చెప్పాలంటే వీళ్ళిద్దరు అటు ఇటు వేసుకున్నా పెద్ద ఇబ్బంది ఏం లేదు. తల్లిదండ్రులు ఫస్ట్ తర్వాత భగవంతుని వేసుకున్నా తప్పేం లేదు. ఎందుకంటే మనకు కనబడే భగవంతులు వీళ్ళిద్దరు, తల్లిదండ్రులు ఇద్దరు కూడా. కాబట్టి ఇంకెవరికో కొంతమందికి మాతృదోషాలు పితృదోషాలు కొన్ని ఉంటాయి, అందుకు వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. బట్ ఏంటంటే
మీరు ఎప్పుడైతే నిత్యము మీరు చేసే ప్రతిదీ చెప్పుకుంటూ ఉన్నారో అంత బెస్ట్ ఫ్రెండ్ ఇంకోరు ఉండరు అసలు. షష్టగ్రహ కూటమి అని చెప్పి ప్రళయాలు రాబోతున్నాయని చెప్పి రకరకాలుగా వింటున్నాం. ఇది ఇంకా మహాప్రళయానికి సంకేతం ఆల్రెడీ మనకు మొదలైపోయింది. జల ప్రళయాలని ఇలాంటివన్నీ ఆల్రెడీ మనం చూసేసాము. ఇప్పుడు ఇంకా ముందర రాబోతున్నది మహాప్రళయం అని చెప్పి, కరోనా కంటే భయంకరమైన వైరస్లు రాబోతున్నాయని చెప్పి, చాలా అంటే జన నష్టం ప్రాణ నష్టం జరగబోతోందని చెప్పి వింటూ ఉన్నాం. నిజంగా అలాంటి ఒక షష్టగ్రహ కూటమి ఏర్పడబోతుందా? అంత నష్టం జరగబోతుందా? ఏం చెప్తారు దాని గురించి? తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కరోనా కంటే భయంకరమైన రోగం అయితే ఏమీ రాదు, గుర్తుపెట్టుకోండి. లాక్డౌన్స్ ఏమీ అవ్వవు. పెద్ద పెద్ద రోగాలు వచ్చేసి ఏదో అయిపోతుందని మాత్రం భయపడాల్సిన పని లేదు. ఏదైనా చిన్నపాటిది గాలి సంబంధంగా వాటర్ సంబంధంగా కొంచెం వాటర్ ఇదైంది ఇట్లాంటివి ఉంటాయి, అట్లాంటివి వస్తాయి ఒకటి. రెండవది సుడిగుండాలు లాంటివి ఇట్లాంటివి వస్తుంటాయి, లేదా సముద్రాల్లో సుడిగుండాలు వాటర్ రిలేటెడ్ బేస్ మీద. ఎందుకు అంటే వాయుతత్వరాశులు జలతత్వరాశుల్లో కుజుడు సంచరిస్తున్నాడు, అంటే వాయుతత్వ రాశిలో ఉన్నాడు ప్రజెంట్, జలతత్వ రాశిలోకి వెళ్తాడు. అందువల్ల ఈ వాయుతత్వ రాశుల్లో ఉన్నంత కాలము గడిచిన 1 month నుంచి కూడా మీకు ఎయిర్లో కొంత మార్పులు వస్తాయి. అదేవిధంగా నెక్స్ట్ అంతా కూడా జలతత్వ రాశుల్లోకి షష్టగ్రహ కూటమి వస్తూ శని రాహువులు అక్కడ కలిసి ఉండి కొంచెం గ్రహాలన్నీ ఒకవైపు వస్తున్నందుకు కొంచెం ఈ జలాల్లో అంటే సముద్రాల్లోనో నదుల్లోనో ఒక రకమైనటువంటి వాతావరణ మార్పు, ఒక సుడిగుండాల్లాగా ఒక గాలిలో లేచి తిరుగుతున్నట్టు ఉంటుంటాయి. అది ఎక్కువ విదేశాల్లో వస్తుంటాయి, ఇక్కడ కాదు, మళ్ళీ బయట దేశాల్లో అట్లాంటివి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే మంచి ఎండాకాలం ఇది మనకి. మంచి ఎండాకాలంలో బోల్డంత వర్షం పడిపోద్ది. ఇదేమిటి ఇంత ఎండాకాలం వర్షం పడ్డం ఏంటి అనిపిస్తుంది. అది జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఈ విషయం మన దగ్గర జరుగుతుంది. అంటే ఎండాకాలం వర్షాలు పడ్డం ఏమిటి, సుడిగుండాలు రావడం ఏంటి, అల్పపీడనాలు ఏంటి అనిపిస్తుంది. వస్తాయి భారీ వర్షాలు ఉంటాయి. ఎందుకు అంటే దానికి సూత్రం ఏమిటి, ఏదో ఊరికే చెప్పడం కాకుండా కుజుడు కర్కాటక రాశిలో ఉంటూ దానికి కోణస్థానంలో శని రాహువులు ఉన్నారు. షష్టగ్రహ కూటమి ఏర్పడింది, అది కూడా జలరాశుల్లో. అందుకని జల సంబంధంగా ఉంటాయి అన్ని ప్రళయాలు కావచ్చు. ప్రళయం అంటే ఏదో పెద్ద మునిగిపోద్దని కాదు, కొంచెం భారీగానే ఉంటుంది. ఎందుకంటే ఈ 4 గ్రహాలు 5 గ్రహాలు 6 గ్రహాలు కలవడం చాలామంది ఏదో కొన్ని 100 సంవత్సరాలకు వస్తుంది అంటారు. అట్లా ఏముండదు. 2-3 సంవత్సరాల కోసం 4-5 గ్రహాలు కలుస్తూనే ఉంటాయి. కాకపోతే ఏ రాశుల్లో కలుస్తుంది అది మోస్ట్ ఇంపార్టెంట్. అందుకని కరోనా కంటే భయంకరమైనది అయితే ఏమీ రాదు, అంత భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే అలాంటివన్నీ 100 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి. మనకు అది వచ్చి 4-5 సంవత్సరాలు కూడా అవుతుంది, మహా అంటే 5 సంవత్సరాలు అవుతుంది మహా అంటే. కాబట్టి అంత భయంకరమైనది అయితే ఏమీ రాదు, ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఈ శని రాహువులు ఎప్పుడైనా మీన రాశిలో కలుస్తున్నప్పుడు ఇది దేనికి సంకేతము అంటే ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలో ఉండేటువంటి పెద్ద పెద్ద పీఠాధిపతులకి ఇది కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన సమయము. మామూలుగా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళకి ఎటువంటివి కూడా వాళ్ళ దరికి చేరే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది అంటారు కదా, కానీ వాళ్ళకే అంటే అలా కాదు. ఇక్కడ ఏంటంటే కాలంలో ఏ గ్రహాలు ఇటువైపు తిరుగుతుంటే వాళ్ళు ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళందరూ పెద్ద పెద్ద పీఠాలు పెట్టుకున్న వాళ్ళు లేకపోతే ఉంటారు కదమ్మా, వాళ్ళందరూ ఒక పర్పస్ మీదకి వస్తారు. వాళ్ళకి అసలు ఏమనిపించదు, మనం కంగారు పడ్డం తప్పితే వాళ్ళకి ఆల్రెడీ ముందే తెలిసి ఉంటుంది. అంటే ఎట్లా నా పర్పస్ ఏమిటి, భూమి మీదకి ఎందుకు వచ్చాను, మళ్ళీ ఈ శరీరం అనే ఈ చొక్కాని ఇక్కడ వదిలేసి మళ్ళీ ఇంకో పర్పస్ మీద ఇంకో జన్మెత్తడం, ఇంకో దగ్గరికి వెళ్ళడం వల్ల ఇది ఉంటుంది. మనం కంగారు పడతాం అంతే. అయ్యో ఏమిటి వీళ్ళకి తెలియదా, ఇలా అయిపోతే వాళ్ళు మనల్ని కాపాడుకోవట్లేదా, ఇవన్నీ. ఇప్పుడు ఆదిశంకరాచార్యులు వారు ఉన్నారు, 32 years. ఆయన యాక్చువల్గా భూమి మీదకి వచ్చినప్పుడు 8 years అనుకొని వచ్చారు. కానీ అది పెరుగుతూ వచ్చింది. 8 కాస్త 16 అయింది, 16 కాస్త ఇంకో 8 సంవత్సరాలు, ఇంకో 8, అలాగా 3 8 8 4 32 సంవత్సరాలు ఆయన భూమి తిరగవలసి వచ్చింది. యాక్చువల్గా వచ్చింది 8 years కోసం వచ్చారు ఆయన. 3 సంవత్సరాల కల్లా వేదం మొత్తం నేర్చుకున్నారు ఆయన. మొత్తం వేదంలో అన్న ఎవ్రీథింగ్ వచ్చాయి ఆయనకి 3 ఏళ్ళకే. అంటే ఇంకా సాక్షాత్ శంకరుడు ఎవరు నేర్చుకోగలుగుతారు చెప్పండి. మొత్తం వేదం 3 సంవత్సరాలు. మామూలుగా పెద్దవాళ్ళకి కొంచెం ఒక ఏజ్ వచ్చిన వాళ్ళకి 14-12 సంవత్సరాలు పడుతుంది. అది కూడా ఒక శాఖ నేర్చుకోవడానికి. మొత్తం ఎక్కడ నేర్చుకోగలరు? మామూలుగా వీళ్ళంతా వేదం ఒక శాఖ ఒకటి ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకుంటారు. 12 years అట్లా సాధన చేస్తారు. అందులో మళ్ళీ ఘనాపాట్లు ఇట్లా ఉండేవాళ్ళు ఒక 18 years సాధన ఉంటుంది, 18-16 years ఉంటుంది. మరి అట్లాంటప్పుడు 3 years చిన్న ఏజ్లో అంటే అది భగవత్ స్వరూపానికి అది సాధ్యం. అలాగే
కొంతమంది పర్పస్ఫుల్గా భూమి మీదకి పుట్టిన వాళ్ళకి ఈ మీనరాశిలో ఉండే కాంబినేషన్ కొంచెం వాళ్ళ యొక్క ఇది జాగ్రత్తగా ఉండాలి అని సూచిస్తుంది గ్రహం. అంటే ఇవి ఎందుకు మనం చెప్పుకుంటున్నామంటే వాళ్ళు కొంచెం ఏదైనా కొంచెం హెల్త్ కొంచెం ఇబ్బందిగా ఉన్న వాళ్ళు వెంటనే చూసుకొని జాగ్రత్త పడాలి. అలాగే బుధుడు ఈ షష్టగ్రహ కూటమిలో ఉన్నాడు. ఉన్నప్పుడు ఏంటి అంటే కొంచెం షేర్ మార్కెటింగ్ విషయాల్లో ఫ్లక్చువేషన్స్ వస్తాయి. అంటే ఏదో ఇది పెరుగుతుంది అనుకుంటే ధామని కిందకి రావడం, ఇది కిందకు వస్తుంది అనుకుంది పైకి వెళ్ళడం, ఈ ఫ్లక్చువేషన్స్ ఎక్కువ ఉంటాయి, అంచనాలు తారుమారవుతాయి. హ్యాకింగ్స్ ఎక్కువగా జరుగుతాయి షష్టగ్రహ కూటమి వల్ల. అంటే పెద్ద పెద్ద కంపెనీస్కి సంబంధించిన కొన్ని హ్యాక్ అవుతాయి చూసారు. ఒక్కోసారి గూగుల్ వాళ్ళు కూడా హ్యాక్ అవుతుంటాయి. ఇప్పుడు ఇలా అయింది ఏంటంటే ఒక 2 గంటల సేపు ఏదో అయింది, మనకి వాట్సాప్ కూడా అవుతుంటుంది అప్పుడప్పుడు. అయ్యో మొత్తం ఆగిపోయింది వాట్సాప్, అయ్యో ఏంటి ఎవరిది వెళ్ళట్లేదు అనుకున్నాం. అలాంటివి ఏమైనా టెక్నికల్ రిలేటెడ్, కమ్యూనికేషన్ రిలేటెడ్ సంబంధించినవి కొన్ని హ్యాకింగ్స్ జరుగుతాయి ఈ షష్టగ్రహ కూటమి సంబంధం విషయంలో. ఇలాగా మార్కెట్ ఫ్లక్చువేషన్స్, బిజినెస్లో కొన్ని రకరకాల కొత్త ఇవి వల్ల కొంత ఇబ్బంది పడ్డము. మరలా అదే షష్టగ్రహ కూటమిలో బుధుడు ఉండగా శుక్రుడు కనుక వక్రగతి పోయి నీచభంగ రాజయోగం జరుగుతాయి. బిజినెస్లో అద్భుతమైన కొన్ని టెక్నిక్స్, కొన్ని అద్భుతమైన కొన్ని ఇన్వెన్షన్స్ కూడా జరుగుతాయి దీనివల్ల. అది కాబట్టి ఇది అయితే ఇక్కడ మళ్ళీ షష్టగ్రహ కూటమి ఒక్కొక్క లగ్నం వారికి కొన్ని జాగ్రత్తలు, కొన్ని మంచి కూడా జరుగుతుంది. ఎంతసేపు బ్యాడ్ అని కాదు ఇక్కడ. ఏమిటా మంచి అంటే, ఒకటి మేషం వారికి విదేశాలకు వెళ్ళేటువంటి యోగాన్ని ఇస్తుంది. వృషభం వారికి అన్ని రకాల లాభాలు ఇస్తుంది లాభస్థానంలో కాబట్టి. మిథునం వారికి విదేశీ ఉద్యోగ యోగము, రకరకాల ఉద్యోగాలకి వాళ్ళకి ఎలిజిబిలిటీ లేకపోతే రకరకాల ఉద్యోగాల అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. కర్కాటకం వారికి ప్రత్యేకంగా వీరికి ఏంటంటే ఇది హయ్యర్ ఎడ్యుకేషన్ పనికి వస్తుంది. మరి జాగ్రత్తలు ఏమిటంటే కర్కాటకం వారు మనీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, మిథునం వారు కమ్యూనికేషన్స్లో జాగ్రత్తగా ఉండాలి, వృషభం వారు ఏదైనా ల్యాండ్స్ తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి, మేషం వారు సంతానం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే వాళ్ళు కొంచెం వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, కానీ రీసెర్చెస్ వైజ్గా బాగుంటుంది సింహం వారికి. ఇక కన్య వారు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అండ్ వీళ్ళకి వివాహ సంబంధాలు తొందరగా కుదురుతాయి. సప్తమంలో అధిక గ్రహాలు ఉన్నాయి కదా, అలాగా. తులారాశి వారు క్యాలిక్యులేషన్ సరిగ్గా వేసుకోవాలి. బిజినెస్లో ఏదో ఎక్కువ లాభం వస్తుందని ఎక్కువ ఏదో అప్పులు తీసుకొచ్చి పెట్టడం లాంటివి చేయకూడదు. కానీ లగ్నం వారు తులారాశి వారికి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. వృశ్చికం వారికి ఇక్కడ ఉద్యోగంలో మార్పులు ఉంటాయి ఈ షష్టగ్రహ కూటమి వల్ల. అంటే దీని అర్థం ఏమిటి, మీరు ముందుగా ఇంకో ఉద్యోగం కోసం రెడీగా ఉండండి. ఇక ఏదో ఎవరినో భయపడడానికి జ్యోతిష్ శాస్త్రం ప్రిపరేషన్ కోసం అట్లా. అదేవిధంగా ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడం అనుకూలిస్తుంది ఈ గ్రహ కూటమి వృశ్చికం వారికి. ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ లాంగ్ జర్నీ వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. బయట దేశాల్లో స్థిరపడ్డానికి యోగించే స్థితి గ్రీన్ కార్డు కోసం వీటికి. అలాగే మకరం వారికి కనుక చూసుకుంటే అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్, సడన్గా కొన్ని మార్పులు, పూర్వీకుల ఆస్తులు, తాతగారు ఆస్తి విషయంలో కొన్ని మార్పులు, ఇట్లాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి. కుంభం వారికి ఏమో ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది, కాకపోతే వివాహ నిర్ణయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీనం వారికి ఓవర్లోడ్, ఎక్కువ గ్రహాలు అక్కడే వచ్చి కూర్చున్నాయిగా, ఎక్కువ పనులు పెట్టేసుకుని అయ్యో ఆ పని ఈ పని హడావిడి ఎక్కువ ఉంటుంది, అప్పులు ఎక్కువగా ఇవ్వడం, అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి మీనం వారు. బట్ ఎవ్వరు వాళ్ళకి గ్రహం అంటే వాళ్ళ నక్షత్రం తెలిసినా తెలియకపోయినా, రాశి తెలిసినా తెలియకపోయినా, లగ్నం తెలిసినా తెలియకపోయినా ఒకటే, చండీ పారాయణము లేదా దుర్గా సప్తసతి లేకపోతే ఓం నమో నారాయణాయ అనే నామమంత్రము ఇలాంటివి రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. గోవులకు కాస్త గోసేవ చేయడం కానీ, నవగ్రహాల్లో శని, రాహు, కుజ, కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేసినట్లయితే దీని యొక్క ప్రభావం ఏమీ ఉండదు. అంటే భయపడాల్సింది ఏమీ లేదు దీనివల్ల. అందరూ చిన్నవి ఇప్పుడు మీరు భయపడినంత మాత్రాన సుడిగుండాలు ఆగిపోతాయా? లేదు, ఏదో గాలి ఇలా తిరుగుతూ ఉంటాయి, అలాంటివి ఆగిపోద్దా? మీరు భయపడితే ఆగదుగా. మీరు జాగ్రత్తగా ఉండాలంట, నేను జాగ్రత్త తీసుకోవాలి. మన వ్యక్తిగతంగా మీరు అన్నట్టు ఎటువంటి ప్రభావం ఉండబోతుందో తెలుసు. ఇప్పుడు చాలా మంది నాకు క్లయింట్లు ఫోన్ చేసి అడుగుతుంటారు, ఏమండి నాకు భయం వేస్తుందండి, టెన్షన్ వస్తుందండి అంటే, నేను ఒకటే అంటాను, ఏం లేదండి, మీరు భయం వల్ల టెన్షన్ పడడం వల్ల సమస్య తీరేటట్టయితే 10 మందిని ఇంటికి పిలిపించుకొని 10 మంది కూర్చొని రూమ్లో కూర్చొని కొంచెం టెన్షన్ పడండి, క్లియర్ అవుతుందేమో చూద్దామంట. అయ్యో ఎలా తిరుగుతుంది సార్, మరి ఎందుకు టెన్షన్ పడుతున్నారు? ఇంకొంతమంది అంటుంటారు, ఏమండి నాకు ఇది ఏంటో చాలా టెన్షన్ వస్తుంది సార్ అంటే, అవునండి నాకు కూడా టెన్షన్ వస్తుంది, కాకపోతే నేను 24 గంటలు పడను, ఒక పొద్దున 10 నిమిషాలు ఈ టైం టు ఈ టైం టెన్షన్ పడాలనుకుని లోపల కూర్చొని కొంచెం టెన్షన్ పడి బయటకు వచ్చేస్తాను, మీరు అలాగే చేయండి.
అప్పుడు వాళ్ళకి అరే అట్లా ఎట్లా పెడతాము అంటే మరి పడలేమని కూడా మీకు తెలుసుగా, కానీ అలా కంట్రోల్ చేయలేం కదా. చేయలేం కదా అని అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి. అంటే వాళ్ళకి కొంచెం అట్లా చెప్తారన్నమాట, గమ్మత్తుగా వాళ్ళకి కొంచెం క్లియర్ అవ్వాలి, నవ్వుకోవాలి, పోతుంది. అంటే టెన్షన్ పడాలి. రోజు ఒక 20 నిమిషాలు పొద్దున్నే 5:30 నుంచి 6 టైంలో నేను టెన్షన్ పడే టైం నాది ఎక్సర్సైజ్ టైం లాగా. అక్కడ డ్రాప్ రూమ్లో కూర్చొని టెన్షన్ పడాలనుకున్నాను అనుకోండి. అసలు టెన్షన్ అంటేనే మనకు కామెడీగా ఉంటుంది అప్పుడు. ఎంత సీరియస్ గా టాపిక్ మాట్లాడదాం సంతోషం అండి. మొత్తానికి అందరూ భయపడినట్టుగా భయపెట్టినట్టుగా అంత అవసరం లేదు వాస్తవంగా. అంటే నేను చెప్పేది ఒకటే, ఈ షష్టగ్రహ కూటమి వల్ల భయపడాలి అని అనుకుంటే రోజు ఉదయం 5:40 నుంచి 6 గంటల సమయంలో రూమ్లో కూర్చొని టెన్షన్ పడండి, తర్వాత టెన్షన్ పడకూడదు అని చెప్తున్నాను. పాటించాల్సిందే. ఇప్పుడే కాదు ఇంకా ఇలాంటి ప్రళయాలు ఏమొస్తాయన్నా, ఈ గ్రహకూటం వల్ల ఇదైపోతుంది, ఆ గ్రహకూటం వల్ల అదైపోతుంది, ఎవరైనా భయపిస్తున్నా ఒకటే అనుకోవాలి, ఓకే నేను 5:40 నుంచి 6:20 నిమిషాలు టెన్షన్ పడతాను, తర్వాత నా పనులు నేను చేసుకుంటా అనుకోవడానికి. అనుకుని ఉంటారు ఎవరన్నా, అంటే సీరియస్ గా ఉన్న వాళ్ళు అనుకుంటారు వీళ్ళకి ఇది కామెడీ అయిపోయింది మా బాగా. అంటే నా ఉద్దేశం ఏంటంటే టెన్షన్ పడితే సమస్య తీరదుగా. వాస్తవం. అక్కడ ఏం చేయాలో అది చేయాలి. భగవంతుడిని పట్టుకోండి, భగవంతుని నామస్మరణ చేసుకుని ఓం నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః, నమః శివాయ అనుకుని అమ్మవారు రక్షిస్తుంది, స్వామివారు రక్షిస్తారు. ఎందుకు టెన్షన్ పడతాను? టెన్షన్ పడితే సమస్య తీరేటట్టు అందరం టెన్షన్ పడతాం కూర్చొని శుభ్రంగా. ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేసి వచ్చేసేయండి రా, అందరం టెన్షన్ పడతాం, పోతుంది సమస్య తీరిపోతుంది. అది నా ఉద్దేశం. అది వాస్తవమే మీరు చెప్పింది, కానీ ఆలోచించాలి నిజంగా దాని నుంచి బయటికి ఎలా రావాలి అని చెప్పి. అంతే. సంతోషం అండి, చాలా మంచి విషయాలు తెలియజేశారు. ఆఖరిన నవ్విపించి ఏడిపించేశారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.